సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో అర్ధరాత్రి మరో హై డ్రామా జరిగింది. తాను సూసైడ్ చేసుకుంటానంటూ లావణ్య 112కు కాల్ చేయడం ఆల్జడి రేపింది. తరుణ్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య రాజ్ లేని లైఫ్ ని ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేను అంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ ను తాను నమ్ముతున్నానని, కానీ ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకి ప్రధాన కారణమంటూ తెలిపింది. తనకు తినడానికి తిండి లేదని కన్నీళ్లు పెట్టుకున్నా రాజ్ తరుణ్ తనను కాదని మాల్వితో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించింది. అతడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడని, తన చావును కోరుకుంటున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కి ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని లావణ్య మీడియా ముందుకొచ్చింది. తొలుత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 8 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని అనింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రాని కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన ఆమె ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిలిం నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య మీడియా ముందుకొచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెట్టాడంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ ని వదిలేకపోతే మాల్వి, ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్యపై కూడా కేసు పెట్టాడు. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట నిజమేనని అంగీకరించాడు యంగ్ హీరో. కానీ ఇప్పుడు ఆమె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్లో ఉందని అన్నాడు. అంతేకాకుండా లావణ్యకి డ్రగ్స్ అలవాట్లున్నాయని ఆరోపణలు చేశాడు.